చెప్పినట్టు త్రికోణ పోటీ ఉండదు. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక పోటీ ఉన్నది ఎవరిదంటే కాంగ్రెస్ మధ్య, బీజేపీ మధ్య. కాంగ్రెస్ కు నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ, బీజేపీకి నాయకత్వం వహించేది మోడీ గారు. కాబట్టి ఇక్కడ పోటీ ఏమనుకుంటున్నాం అంటే పార్టీల మధ్య కాదు, మోడీ మధ్య, రాహుల్ మధ్య అవుతుంది. మోడీని పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి ఈ జన్మలో కాదు 10 జన్మలు ఎక్కినా కానీ అది సమకాలీకుడు కాలేడు. ఇదందరి ప్రపంచానికి అంత కూడా తెలుసు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి. మోడీ వచ్చిన తర్వాత దేశమంతా కూడా సమగ్రంగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలలో, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎక్కడ పోయినా అభివృద్ధి జరిగింది. ఒకప్పుడు 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి మన భారతదేశం ఆర్థిక పరిస్థితి 10వ స్థానంలో ఉంటే ఈరోజు 5వ స్థానానికి ఎగబడిందంటే అది సమర్థనైనటువంటి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వం అని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ గుర్తింపు అనేది మన దేశంలో కాకుండా కూడా ప్రపంచం నలుమూలలో కూడా మోడీ 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 అనేటటువంటి వినాదాలు ఉన్నాయండి. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లలో మోడీ వర్సెస్ రాహుల్, మోడీకి వ్యతిరేకంగా రాహుల్ ఉన్నారు. ఎవరు కావాలన్న సంగతికి ప్రజలకు వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి మన దేశం, మన అఖండ భారతదేశాన్ని సమగ్రంగా కాపాడాలి, పాలించాలంటే మోదీ తప్ప వేరే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వం. వాళ్ళకి అది చేత కాదు అన్న సంగతి కూడా ప్రతి ప్రజలకు తెలిసింది కూడా. కాబట్టి ఈ నాగర్ కర్నూలు ప్రజలందరూ కూడా గత ఎలక్షన్లో జరిగినటువంటి విషయాన్ని మర్చిపోయి రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్స్లలో బీజేపీకి అది ఓటేసేసి సెంట్రల్లో తప్పకుండా మనకు 400 సీట్లు వస్తున్నాయి. ఉత్తర భారతదేశం అంతా కూడా ఒక ప్రపంచంలోనే వచ్చేస్తుంది. ఆ సునామీలా వచ్చేటటువంటిది మన ఛత్తీస్గఢ్ వరకు వచ్చింది, మధ్యప్రదేశ్కి వచ్చింది, తర్వాత దగ్గర మనకు కూడా వస్తుంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లలో మన తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో అధిక స్థానాలు బీజేపీ తెలుసుకుంటుంది. దాంట్లో ఈ నాగర్ కర్నూలు కూడా ఉంటుందని చెప్పేటందుకు నాకు ఏ సందేహం లేదు. దానికి మీరందరూ కూడా సైనికులుగా పనిచేసి మన పార్టీని గెలిపిస్తారని మీ అందరి సభాముఖంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకు జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.